ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 103వ కీర్తన 5వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలైన వారి ఎడల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, కరుణ, జాలి ఇవన్నీ ఎంతగానో నిక్షిప్తమై ఉన్నాయి. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆశపడిన ప్రాణంను దేవుడు తృప్తిపరిచేవాడు. కాబట్టి నీవు దేన్నైతే ఆశపడుతూ ఉన్నావో, దేని గురించి అయితే దేవునికి మొరపెడుతూ ఉన్నావో, ఒంటరిగా నీ జీవితంతోనూ నీకున్నటువంటి సమస్యలతోనూ నీవు పోరాడుతూ ఉన్నావో, వాటన్నిటిని బట్టి దేవుడు ఈ దినమున నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి నీ జీవితంలో గొప్ప విజయాన్ని, గొప్ప మహానందమును నీవు పొందబోచు ఉన్నావు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనంటే, నీ జీవితంలో ఓర్పు, సహనము, పట్టుదల ఇవి 3 ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో, వీటన్నిటికీ ప్రతిఫలముగా దేవుడు నీ జీవితంలో నీ హృదయమును మేలుతో తృప్తిపరుస్తాడు. నీ హృదయము ఏదైతే ఆశపడుతుందో ఆ యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఒక పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని దేవుడు క్రొత్తదిగా చేయబోతూ ఉన్నాడు. ఒక పక్షిరాజు ముసలితనంలో ఉన్నప్పుడు, అంటే తనకి వయసు అయిపోతూ ఉన్నప్పుడు ఒక కొండ గుహలోనికి వెళ్ళి దాక్కుంటుంది. ఎప్పుడైతే ఆ కొండ గుహలో నివసిస్తూ ఉంటుందో, ఒక్కొక్కటిగా ఆ యొక్క ఉన్నటువంటి ఆ రెక్కలు రాలిపోయి మరలా ఒక క్రొత్తదనమైనటువంటి రెక్కలను అది పుంజుకుంటుంది. ఎప్పుడైతే ఆ రెక్కలను అది పుంజుకుంటుందో, క్రొత్తదనాన్ని ఏర్పాటు చేసుకుంటుందో, వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అది రయ్యమంటూ పైకి ఆకాశంలో ఎగురుతూ స్వతంత్రముగా, సంతోషముగా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అదే విధముగా ఒక పక్షిరాజు వలె నిన్ను కూడా దేవుడు నూతన పరుస్తూ ఉన్నాడు. నీ హృదయమును మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి ఒక్కొక్క సమస్యని యొద్ద నుంచి తీసివేసి మేలులతో, ఆశీర్వాదముతో, నీకున్నటువంటి పడిన శ్రమ అంతటిని నీ యొద్ద నుంచి తొలగింప చేసి ఈ దినమున నీ హృదయమును దేవుడు సంతోషపరిచి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు వందనములు నాయన. మరలా ఈ యొక్క ఉదయకాలంలో లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రము తండ్రి. నాయన, కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నెమ్మది లేని వారికి శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. ఒంటరిగా పోరాడుతున్నటువంటి వారిని, సమస్యల నుంచి ఒక్కొక్కటిగా వారిని విడుదల కలిగిస్తున్నందుకై, వారి జీవితంలో మేలులతో మీరు తృప్తిపరుస్తున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఎవరైతే వారి దోషములని ఒప్పుకుంటారో, వారి పాపములు క్షమించమని అడుగుతారో దేవా, అటు వారందరి పట్ల వారి హృదయమును మీరు సంతోషగానముతో, సంతోష వస్త్రము మీరు అందిస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. నాయన, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన పని పట్ల మీరు తోడై నడిపించండి. ఈ యొక్క వాక్య భాగమును ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింప చేసి నిరంతరంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంచుండగా మీ చిత్తం అయితే తండ్రి, చేతి పనిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు దీవించి ఆశీర్వదించండి. కొంచెంలో నమ్మకంగా వారు పని చేసినప్పుడు దేవా, దాన్ని అత్యధికముగా మీరు ఆశీర్వదిస్తా అన్నావు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రము దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను బిడ్డలు లేని వారి గర్భాలను
తెరవండి యేసు నామములో. బలహీనలకు బలం చేకూర్చండి దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.